రావు బహదూర్ ఏదో ఉంది అన్నట్టే చూస్తారు. ఉంది ఏదో ఉంది దాస్యం ఆగండి అంటారు. చెప్పండి, నేను ఎరుపు, ఇది తెలుపు. వాడు చూడండి ఎలా ఉన్నాడు, వాడు చూడండి ఎలా ఉన్నాడు, నల్లటి నలుపు. రావు బహదూర్ వా అన్న వా, అదిరిపోయింది సినిమా అని చెప్పాలనే ఉంది కానీ చెప్పలేకపోతున్నాను. డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. సరే ఓకే, సినిమా ఎలా ఉందో మాట్లాడే కన్నా ముందు సినిమాకి వాళ్ళు పెట్టిన కష్టానికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ చాలా కొత్త అటెంప్ట్ అయితే చేశారు. అందులో ఫెయిల్ అయ్యారా సక్సెస్ అయ్యారా అనేది మనం డిసైడ్ చేయలేము. సినిమా రన్ అవుతుంది కాబట్టి మనం ఏ రివ్యూవరో అది డిసైడ్ చేయలేడు. ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది ఏంటో మనం ఒక 3-4 డేస్ ఆగి తెలుసుకోవచ్చు. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళాను. బట్ వాళ్ళు ముందే చెప్పారు కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాల్సి వచ్చింది. అదేం పాయింట్ అంటే, నేను సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ డ్రామా అనుకున్నాను. థ్రిల్లర్ ఆస్పెక్ట్ అయితే ఏమీ ఉండదు, ఓన్లీ సైకలాజికల్ డ్రామా అని మన డైరెక్టర్ వెంకటేష్ మహా అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పేశారు. ఓకే, నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా రెడీ అయ్యి ఓకే ఇది మొత్తం డ్రామా సినిమానే రా బాబు, అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనం డిసప్పాయింట్ అవుతానని ఫిక్స్ అయ్యే నేను వెళ్ళి థియేటర్లో కూర్చున్నాను. ఓకే, సినిమా స్టార్ట్ అయింది. మెయిన్లీ నేను ఈ రావు బహదూర్ అనే సినిమా చూడడానికి కారణం సత్యదేవ్ గారు. ఆయన యాక్టింగ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆయన డెడికేషన్ కానీ, ప్రతి సినిమాకి ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన కష్టపడే తత్వం కానీ, ప్రతిదీ ఆయన ఏదో హానెస్ట్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆయన హానెస్ట్ అటెంప్ట్ ఇస్తాడు ఏ మూవీ అయినా కూడా. సినిమా ఎలా ఉన్నా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్ ఆయన కోసమే ఈ సినిమా చూద్దాం అనుకున్నాను. అండ్ వెంకటేష్ మహాను సత్యదేవ్ వీళ్ళిద్దరూ కలిసి కూడా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అని ఒక సినిమా అయితే తీశారు. ఆ సినిమా పాపం థియేటర్లో ఇంకా రిలీజ్ అవుతుంది అనే టైంకే లాక్డౌన్ వచ్చింది. ఇంకా నెట్ఫ్లిక్స్కి అయితే ఇచ్చేశారు. ఇంకా ఓటీటీకి వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఒక 5 years తర్వాత కలిసి చేసిన ఈ సినిమా కాబట్టి వాళ్ళ కాంబినేషన్ కూడా బాగుంటుంది, మంచి సినిమా అవుతుంది అని చెప్పని. అండ్ ప్రమోషన్స్ కూడా చాలా ఎక్కువగా చేశారు. జిఎంబి ప్రజెంట్స్ ఘట్టమనేని మహేష్ బాబు గారు ఈ సినిమాని ప్రజెంట్ చేయడం ఇంకొంచెం హైప్ వచ్చింది సినిమాకి. చాలామంది ఈ సినిమా చూడడానికి అది కూడా ఒక రీజన్. సరే ఓకే అండి, వెళ్ళి కూర్చున్నాను. సినిమా స్టార్ట్ అయింది. ఒక 10 నిమిషాలకే ఏంద్రా ఈ అమ్మ ఏదో ఒక డిఫరెంట్ వరల్డ్కి తీసుకెళ్తున్నారు, మామూలుగా లేదురా, ఆ కెమెరా యాంగిల్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది సినిమాలో అన్నట్టు అనిపిస్తుంది ఆ 10 నిమిషాల వరకే. 10 నిమిషాల తర్వాత సినిమా ఇటు కదలదండి, అక్కడే ఉంటుంది. ఎంత స్లో నెరేషన్ ఉంటుందంటే అసలు ముందుకు వెళ్ళదు సినిమా. ఒక పక్క సత్యదేవ్ గారేమో ఆయన పర్ఫార్మెన్స్, అసలు ఆయన కష్టపడుతున్నట్టు, బాధపడుతున్నట్టు, అనుమానపడుతున్నట్టు, ఒక పక్క ఆయన పర్ఫార్మెన్స్, ఆయన కష్టం అంతా ఒక పక్కన కనిపిస్తూ ఉంటుంది. కానీ సినిమా కథ మాత్రం ముందుకు వెళ్ళదు, అక్కడే ఉంటుంది. ఈయనేమో పాపం గొంతు చించుకొని ఆ డైలాగ్, ఆ మాడ్యులేషన్ కోసం ఏదో పాపం ఏంట్రా అర్థమైపోతూ ఉంటుంది ఆయన కష్టం మనకి. బట్ సినిమా స్టోరీ ముందుకు వెళ్ళకపోతే చూసే ఆడియన్స్ పర్ఫార్మెన్స్ దగ్గర ఎంత పర్ఫార్మెన్స్ బాగుంటే మాత్రం ఆడియన్స్ ఏం ఎంజాయ్ చేయగలుగుతారు చెప్పండి. సరే ముందుకు వెళ్ళదు. ఎంత స్లో నెరేషన్ ఉంటుంది అంటే సినిమా. మలయాళం సినిమా వద్దులే, కంపారిజన్ ఎందుకులే మళ్ళీ. అంత స్లో నెరేషన్ ఉంటుంది, ఒకే ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఏంద్రా బాబు స్టోరీ ముందుకు వెళ్ళదనిపించేపాటికి ఒక 30 to 40 minutes తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అమ్మయ్య హీరోయిన్ వచ్చిన తర్వాత ఓకే లవ్ ట్రాక్ ఏదో ఉంది, కొంచెం అది కూడా ఎక్కువసేపు ఏమో ఉండదు. ఉన్నంతసేపు కొంచెం ఫీల్ గుడ్తో అలా వెళ్తూ ఉంటుంది. ఒక మంచి పాట కూడా ఉంటుంది. సినిమా మొత్తంలో ఆ ఒక పాటే బాగుంది. సరే అది అలా పక్కన పెడదాం. నెక్స్ట్ ఏంటి పాయింట్కి రండి అంటే, డైరెక్టర్ గారు మాత్రం పాయింట్ మాత్రం చెప్పరండి. ఆగండి మీ సహనం పరీక్షిస్తా, ఉంది ఏదో ఉంది దాస్యం ఆగండి అంటారు. సరే చూసే ఆడియన్స్ కూడా సహనంతో సరే రావు బహదూర్ ఏదో ఉంది అన్నట్టే చూస్తారు. బట్ అక్కడ ఏమి ఉండదు. ఇంటర్వెల్కి ఏదో ఒక ట్విస్ట్ అన్నట్టు చూపిస్తారు. కానీ అది కూడా దేనికి సెకండ్ హాఫ్లో ఏదో ఉండబోతుందని చెప్పడం కోసం ఈ ట్విస్ట్ పెట్టినట్టు ఉంటుంది. అది ట్విస్ట్ ఏం కాదు, అలా విరామం పడిద్ది. అయిపోయిన తర్వాత సరే సెకండ్ హాఫ్లో ఏదో ఉండబోద్దురా బాబు. సత్యదేవ్ గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, ప్రతిదానికి ఒక పే ఆఫ్ ఉంటుంది. డైరెక్టర్ గారు ఇది ఎందుకు చెప్తున్నారని చెప్పని అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్లో దానికి పే ఆఫ్ ఇచ్చారు ప్రతిదానికి అన్నారు. సరే అదేమన్నా పెద్ద గొప్పగా ఉంటుందా అంటే పెద్ద గొప్పగా ఏమి ఉండదండి. ఇలా జరిగిందా అని అనిపిస్తూ ఉంటుంది. సరే ఓకే. సరే డైరెక్టర్ గారు కూడా కేర్ ఆఫ్ కంచిరిపాలెం డైరెక్టర్ గారు సినిమా అయిపోయేలోపు ఎంతో కొంత ఒక హై ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఓకే అలా వెళ్ళిపోయింది. బట్ లాస్ట్ 30-35 minutes మాత్రం కొంచెం ఎంగేజింగ్గా ఏం జరుగుతుంది అని ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఇదే జరిగింది అన్నట్టు కొంచెం ఏదో ఫన్నీగా కొంచెం ఆ డ్రామా అది బిల్డ్ చేస్తూ ఓవరాల్గా అయితే ఎండ్ అయ్యింది. సరే ఓకే
పర్లేదు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఇప్పటివరకు నేను చెప్పిందంతా కూడా ఒక ఆడియన్ ఇలాగే రిసీవ్ చేసుకుంటాడేమో అనేది నా అభిప్రాయం. నేను డిసైడ్ చేయట్లేదు. బట్ ఈ సినిమా చాలా అంటే చాలా ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అండి. అందరికీ ఎక్కిద్దో ఎక్కదో నేనైతే చెప్పలేనులే, కానీ చాలా కొత్తగా అయితే చాలా యూనిక్గా ట్రై చేశారు. ఒక 5 పాటలు, 5 ఫైట్లు, ఒక ఐటమ్ సాంగ్స్. అంటే దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ అని అది ఐటమ్ సాంగ్ లాగా చెప్పలేములేండి, ఒక సాంగ్ ఉంది. సో కొత్తగా ట్రై చేశారు అని చెప్పడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదండి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మాత్రం సత్యదేవ్ గారు ఎక్కడ నాకు సినిమాలో అయితే కనిపించలేదండి. రామప్ప అనే క్యారెక్టర్ కనిపించింది. చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా అంటే చాలా బాగా ఆయన అయితే చేశారు యాక్టింగ్. నిజంగా కొన్ని సీన్స్లో అయితే నేను ఆయన పర్ఫార్మెన్స్కి నవ్వు వచ్చింది, కొన్ని పర్ఫార్మెన్స్లో భయం వేసింది. అలా ఆ క్యారెక్టర్తో పాటు మనల్ని ట్రావెల్ చేసేలాగా సినిమా మొత్తం ఆయన డైలాగ్ డెలివరీ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. నిజంగా రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆవిడ మలయాళీ అయినప్పటికీ కూడా ఆవిడ తెలుగు నేర్చుకొని ఈ సినిమాకి ఆవిడే డబ్బింగ్ కూడా చెప్పారని అన్నారు. ఆవిడ డెడికేషన్కి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ వెంకటేష్ మహా గారు, మన డైరెక్టర్ గారు కూడా సినిమాలో ఒక చిన్న క్యామియో అయితే చేశారు. ఆయన ఉన్నంతసేపట్లో కూడా కొంచెం బాగానే ఉంది, కొత్తగా ట్రై చేశారు ఆయన కూడా. అండ్ డాక్టర్ క్యారెక్టర్ ఒక ఆయన చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది, కానీ డైలాగ్స్ మాత్రం అక్కడక్కడ అయితే నాకు అర్థం కాలేదు. మరి నాకే అర్థం కాలేదు, మరి మీకు కూడా అర్థం కాలేదు, కింద కామెంట్ చేయండి. మరి అది స్లాంగ్ వల్ల లేకపోతే ఏంటో అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే సినిమా మొత్తం కూడా అక్కడే ఆన్ ది స్పాటే డైలాగ్స్ చెప్పారని అర్థం అవుతుంది. ఒక పని మనిషి బామ్మ గారి క్యారెక్టర్ కూడా సినిమా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు, ఆవిడ కూడా బాగా చేశారు. చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే ఆ అట్మాస్ఫియర్లో అక్కడే డైలాగ్ చెప్పినట్టు కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఉంటుంది చూడండి, ఒక న్యాచురాలిటీ అలా ఉంటుంది అనమాట. సినిమా మొత్తం కూడా డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది కాదురా బాబు సినిమా ఎలా ఉంది అంటే గనక ఓవరాల్గా రావు బహదూర్ ఎక్కిందా ఎక్కలేదా అంటే గనక ఎక్కినట్టే ఎక్కి దిగిపోయింది అని అనిపిస్తుంది నాకైతే. మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఎక్కిందా ఎక్కలేదా సినిమా అయితే మాత్రం ఒక కొత్త ఎక్స్పెరిమెంటల్ ఫిలిము. బట్ సినిమా అంత హై ఇచ్చిందా అంటే హై అయితే ఇవ్వలేదు. బట్ ఓకే సెకండ్ హాఫ్లో ఆ 30-35 మినిట్స్ కొంచెం చూడడానికి కొంచెం ఆసక్తిగా ఉండటం వల్ల అంతే అండి. రావు బహదూర్ సినిమా మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో, దాంతోపాటు ఇలాంటి సినిమాని మన తెలుగు ప్రజలు ఆదరించరా, హిట్ చేస్తారా, హిట్ చేయరా అనే విషయం మీద కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను తర్వాత అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.